వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి. హలో అండి, నేను మీ రామ్ జ్యోతిని. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై. ఈ వంకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో కొంచెం సాల్ట్ కానీ అలాగే ఉప్పు కానీ వేసుకుంటే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి. తరువాత ఇలా లేత వంకాయలు అయితే కూర చాలా బాగుంటుంది. అలాగే మీకు అందుబాటులో ఉంటే ఈ కలర్ అంటే వంకాయలు, ఇది గులాబీ కలర్ అంటారండి. ఇలాంటి కనుక మీకు అందుబాటులో ఉంటే ఈ కలర్ తీసుకోండి. మరి స్టవ్ అంటించేసి ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు అలాగే వెల్లుల్లిపాయ కరివేపాకు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టుకుని మగ్గించుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసినాక కొంచెం మగ్గినాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక చిటికెడు పసుపు అలాగే చిటికెడు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలినాక మరి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం కూడా వేసినాక చక్కగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ గరిటతో తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా చక్కగా వాటర్ లేకోకుండా ఇలా గరిటతో తిప్పుకుంటూ వేపుకుంటే చాలా బాగుంటుందండి. అందుట్లో ఇవి లేత వంకాయలు కాబట్టి వాటర్ వేసుకునే అవసరం కూడా లేదండి. చక్కగా మగ్గిపోయింది చూడండి. ఆయిల్ కూడా చక్కగా విడిపోయిందనమాట. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే అర స్పూన్ పొడి మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి. ఒకవేళ మీకు వంకాయ ముక్కలు కనుక కొద్దిగా ముదురుగా ఉంటే కొంచెం చిన్న గ్లాసు వాటర్ వేసుకోవచ్చండి. తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాము. చూడండి చాలా బాగుంది. ఒక స్పూన్ కర్రీతో ప్లేట్ అన్నం తినేసేయచ్చండి, అంత టేస్ట్గా ఉంది. అలాగే చారు పెట్టుకున్న చాలా బాగుంటుంది. మరి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.